హాయ్ హలో వెల్కమ్ టు షణ్మిక రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి పన్నీర్ బిర్యానీ అండి. చాలా టేస్టీగా చాలా కమ్మగా బాగుంటుంది. దీని కాంబినేషన్ రైతా బాగుంటుందండి. ముందుగా ఒక బౌల్లోకి 200 గ్రామ్స్ పన్నీర్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ కారం, కొంచెం ఉప్పు, కొంచెం నూనె వేసుకొని ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే ముక్కలు వేయించుకొని చప్పగా లేకుండా మధ్య మధ్యలో తగులుతూ టేస్టీగా తగులుతాయండి. అందుకని ఉప్పు కారం వేసి కలుపుకొని వేయించుకుంటే చాలా బాగుంటుందండి. ముక్కలకు పట్టేడు బాగా కలుపుకున్నాక ఇది పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి. పన్నీర్ ముక్కలు వేసుకొని పన్నీర్ అంతా బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన బయటకు కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టేటట్టు వేయించేసుకోవాలండి. ఒక 7-8 నిమిషాలు అలా పట్టిద్దండి. ఒక 7-8 నిమిషాలు పట్టేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇదంతా వేగిన తర్వాత ఈ ముక్కలు తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఇవి తీసి పక్కకు పెట్టేసుకొని పన్నీర్ ముక్కలు తర్వాత మళ్ళీ అదే దాంట్లో ఇంకొంచెం ఆయిల్, ఇంకో 2 టీ స్పూన్ల ఆయిల్, ఒక 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. ఇంకో 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని అది బాగా హీట్ ఎక్కించుకోవాలండి. హీట్ ఎక్కించుకొని నెయ్యి వేసి అంతా కాగిన తర్వాత అప్పుడు మసాలా దినుసులు వేసుకోవాలండి. ముందుగా బిర్యానీ ఆకులు 2, మసాలా దినుసులు షాజీరా, లవంగాలు, యాలకులు, జీలకర్ర ఒక 1/2 టీ స్పూను అన్నీ బిర్యానీ మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాక అవి వేగాక ఒక 2 టీ స్పూన్ల దాకా జీడిపప్పు వేసి వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, బారుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి ఇవి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయలు అన్నీ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత అప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటా ఒకటి వేసుకోవాలండి. మీకు ఇక్కడ ఇందులో గ్రీన్ పీస్ కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. టమాటా కూడా వేసిన తర్వాత అందులోకి తగినంత ఉప్పు, తగినంత కారం, ఒక 1/2 టీ స్పూన్ పైన కారము, తర్వాత దాంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, చిన్న స్పూన్ తోటి ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి అంతా బాగా వేయించుకోవాలండి. ఒకసారి కలుపుకున్నాక ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకొని వేయించుకోవాలండి. ఇదంతా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక అన్నీ బాగా వేయించుకోవాలండి. వేయించుకున్నాక ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని తర్వాత దాంట్లోకి నేను 1 కప్పు పుదీనా, 1/2 కప్పు కొత్తిమీర తీసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఆ పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని అది కూడా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. మీకు పుదీనా కొత్తిమీర ఫ్లేవరు ఇలా ఇష్టం లేకపోతే ఆకుల్లాగైనా వేసుకోవచ్చండి. ఈ పేస్ట్ లాగా వేసుకుంటేనే ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుందండి. అందుకని మిక్సీ పట్టేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నానో అదే కప్పుతోటి 2 కప్పులు రైస్ తీసుకున్నాను, 3 కప్పులు నీళ్లు పోసుకున్నాను. బాస్మతి రైస్ కాబట్టి 3 అండి. మామూలు రైస్ అయితే 1కి 2 పోసుకోవాలి. ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నానో అదే కప్పుతోటి 2 కప్పులు రైస్కి నేను 3 కప్పులు వాటర్ పోసుకున్నాను. ఎసరు మరిగిన తర్వాత దాంట్లోకి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలండి. వేసుకొని ఒక 10 నుంచి 12 నిమిషాలైనా మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇదంతా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకొని అంతా మెల్లిగా ఒకసారి కలుపుకోవాలండి. కలిపేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఇది బాస్మతి రైస్ కాబట్టి నెమ్మదిగా కలుపుకోవాలండి. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని పైనుంచి ఆనియన్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని రైతాతో సర్వ్ చేసుకోండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. పైనుంచి సన్నగా కట్ చేసుకున్న రౌండ్ ఆనియన్ ముక్కలు కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రైతాతో టేస్టీగా ఉండే పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.